హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాస్ రైడర్ 46. మనం చూసుకోవచ్చు. ఏముంది తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అమ్మా పడవ అమ్మా అమ్మా నాయన ఇదేందా ఇది నేను చూడలే. ఈ లోకంలో ఏదీ పరమనట్టు కాదు. నువ్వు నేను ఈ లోకమే పరమనట్టు కాదు. నువ్వు నోర్మీరా, నువ్వు నోర్మై మోహం. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాస్ రైడర్ 46. మనం చూసుకున్నట్టయితే పులిగుండు 1000 feet మౌంటైన్ మీద అయితే ఉన్నాం ప్రజెంట్. అయితే ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియో, ఫుల్ ఫన్నీ ఉంటుంది. చూసి ఫన్నీ చేయండి. మీకోసం నేను ఇలాంటి వీడియోస్ తీస్తూనే ఉంటా. ఫుల్గా చూసేయండి. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే మన పులిగుండు ఉంది, ఇంకొక కొండకి మహారాద్వారి ఉంది. ఆ ప్లేస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఏముంది తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. ఇదేందా ఓయమ్మా ఒక సొరంగంలో నడిచేస్తున్నాం అనమాట. వీడియో వర్ర మబ్బులో కూడా మబ్బు స్పెట్స్ వేసుకున్నాను. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మిస్టేక్ కూడా జారిన మిగలం అసలు మీరు చూసుకోవచ్చు. ఇంకంతా మన చీకటి. పోయి అమ్మా పడవ అమ్మా అమ్మా నాయన ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికా. ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ చూసుకుంటే స్టెప్స్ మీదకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి మొత్తం ఇనుపు రాడ్లతోనే కట్టింటారు. అంతా ఈ టెంపరీ మట్టుకుమే ఉంటాయి. బట్ మేబీ స్ట్రాంగ్ అయితే కాదు. పట్టుకుంటే అన్నీ ఊగుతున్నాయి. చూడడానికి కూడా చాలా భయం వేస్తుంది. ఒక్కసారి కిందగా జారిపడ్డామంటే అసలు వెముకలు కూడా మిగులుతాయో డౌటే. ఇదైతే 2 కొండలకి అటాచ్మెంట్ అనమాట. గ్యాప్ ఇక్కడ నుంచి 30 degrees రెక్టాంగిల్లో అయితే ఉంటుందన్నమాట. ఇది ఎక్కుతుంటే చాలా భయం వేస్తుంది. బట్ మేబీ 1 heart ఉండే వాళ్ళు అయితే ఎక్కేయచ్చు. డబుల్ హార్ట్ ఉండే వాళ్ళు అయితే సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి వెళ్ళిపోతారనమాట. ఇలా ఎక్కుతుంటే కొంచెం దూరంలో చీకటి అనేది వస్తుంది. మొత్తం మబ్బు లాంటి ప్రదేశం వస్తుంది అనమాట. అక్కడైతే టార్చ్ లైట్ లేకపోతే అసలు ఎక్కలేము. వెనకైతే మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు. అరే ఏంద్రని ఫోన్ గోలా అంటూనే ఉన్నాడు. మేబీ నేను ఏదైతే కెమెరాలో అయితే షూట్ చేయలేదు, మొత్తం ఫోన్లోనే షూట్ చేసినాను. కెమెరా క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది. బట్ క్వాలిటీ దీనివల్ల అయితే మనకు మీరు నన్ను ఏం అనుకోమాకండి. వీడియో అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడి నుంచి మబ్బు ఉంటుందన్నమాట. అంతా డార్క్ చీకట్లో ఉంటుందన్నమాట. ఏం కనబడదు అసలు. అంతా టార్చ్ చేసుకుని నడవాలి. ఇంకా ఇటు చూసినా అంటే 95 degrees యాంగిల్ రొట్టాంగిల్లో ఉంటుందన్నమాట ఈ స్టెప్స్ మొత్తం. ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే మనం చేరుకునేసాం. ఇంకొక 45 స్టెప్స్ ఉండొచ్చు. ఫైనల్లీ వచ్చేసాం మన స్టెప్స్ దగ్గరికి అయితే. ఆల్మోస్ట్ మనకంటే ముందు ఒక 2 girls and 1 boy వచ్చాడు. మేబీ వాళ్ళు లవ్ బర్డ్స్ అయ్యొచ్చు. ఒకప్పట్లో ఇది పులిగుండు. బట్ ఇప్పుడు ఏం చేశారంటే మన ప్రేమ జంటలంతా ఇక్కడికి రాను ఏం చేశారంటే ఇది ఒక ప్రేమ మందిరం అయిపోయింది అనమాట. మొత్తం లవ్ బర్డ్స్ ఏరియా అయిపోయింది. ప్రతి ఒక్కటి లవ్ బర్డ్స్ సంబంధించినవి. ప్రతి ఒక్క చోట వాళ్ళ గుర్తులే, వాళ్ళ చిహ్నాలే. ప్రేమ గుర్తుగా మన తాజ్మహల్ కట్టించినట్లు ఒక రాజు ఇట్ట మన ప్రేమ పౌరులంతా వచ్చి కొండ మీదంతా ఇలా హార్ట్ సింబల్స్ వేసి లిల్లీ ప్లస్ లోకి ఎవరో మంచి స్ట్రాంగెస్ట్ బిగ్గెస్ట్ బాయ్ నిజంగా చెప్తాను. ఎస్ఏ హార్ట్ సింబల్. ఇది వచ్చి ఒక చిన్న కోనేరు. అక్కడే పులిగుండ మీదే కోనేరు. ఇవంతా
అంతా 4 ఉన్నాయి, 1 2 4 ఉన్నాయి మొత్తం. ఇది అయితే ఫైనల్లీ వ్యూ అయితే ఫైనల్లీ ఇది అనమాట. కొండ మీద నుంచి చూస్తే ఫైనల్లీ వ్యూ అయితే ఇది. మనం చూసుకున్నట్టయితే మళ్ళీ పైకి వెళ్తామనుకో ఇంకా టెంపుల్ అనేది వస్తుందన్నమాట. ఈశ్వరుని టెంపుల్, శివుని లింగం అనే టెంపుల్ అనేది వస్తుందన్నమాట. ఈ కొండ గురించి గొప్ప చరిత్ర అనేది కూడా ఉంది. ఇది 3వ కోనేరు మీరు చూసుకుంటే. ఈ కొండ గురించి చాలా పెద్ద చరిత్రనే ఉంది, రాజ చరిత్ర. ఇక్కడికి వస్తే ఈ దేవుళ్ళ పేరు అయితే నాకు కూడా ఐడియా లేదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, కామెంట్ చేయండి. ఇంకా ముందుకెళ్ళినామంటే మనకు ఫస్ట్ రాగానే పార్వతీదేవి అనుకుంటా, నాకు తెలిసినంత వరకు పార్వతీదేవి ఎదురొస్తుంది అన్నమాట. పార్వతీదేవి ఫస్ట్ ఉంటుంది. అటు నుండి అటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే సుబ్రహ్మణ్యం స్వామి వస్తాడు అనమాట. ఫస్ట్ వినాయక స్వామి వస్తాడు, రైట్ సైడ్ సుబ్రహ్మణ్యం స్వామి వస్తాడు. మధ్యలో వచ్చి లింగం ఈశ్వరుడు ఉంటాడు, శివుడు. అట్టే చూసుకున్నట్టయితే మనం ముందుకెళ్ళామంటే, ఇంకొంచెం ముందుకెళ్ళామంటే ఇక్కడ 2 మౌంటైన్స్కి ఇది ఉంటుంది, నంది వాహనం అక్కడ ఉంది ఆయనకి. ఇక్కడ గంగాదేవి అనుకుంటా కాదు, గ్యారంటీ అదే గంగాదేవి. ఇంకా ఇటు సైడ్ వచ్చినామంటే ఇవి నాకైతే ఐడియా లేదు, బట్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు చూసినట్టయితే ఫైనల్లీ వ్యూ అయితే ఇది కొండపైన. మన నేషనల్ ఫ్లాగ్ అక్కడ ఉంది. మేము తెలియకుండా అటు సైడ్ కొండ మీదకి వెళ్ళినప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక ఆర్మీ మ్యాన్ అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఈ కొండ మీద పోయినసారి రేప్ అటెంప్ట్స్ చాలా జరిగినాయి అనేసి అక్కడ ఆర్మీ మ్యాన్ని వాళ్ళకి ఇక్కడ డ్యూటీ పెట్టినారు. అక్కడ సోల్జర్ ఉన్నారు అక్కడ. మేము చూసుకోకుండా వెళ్ళాము, ఆయన గదురుకున్నాడు అనమాట, అంటే అరిచినాడు అనమాట, మీరు వెళ్ళిపోండి ఇక్కడే, మీకేం పని, మీదే ఊరు అనేసి పంపించేస్తాడు అక్కడి నుంచి. లేదు మేము ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటున్నామంటే మళ్ళీ పర్మిషన్ ఇచ్చినాడు. కొన్ని తీసుకుని మళ్ళీ వచ్చేసాం మేము. అక్కడ 2 కొండలకు మధ్యలో అది స్టెప్స్ అనమాట. కొంచెం జారినా కింద పడిపోతాము. అసలు ప్రాణాలు మనవి కాదనమాట ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే.